హాయ్ గైస్, నా పేరు రిషి అండ్ ఇవాళ వీడియోలో మనం ఒక క్రేజీ ఏ ట్రిక్ అయితే తెలుసుకోబోతున్నాం. ఇది అసలు నా స్టూడియో కాదు, అసలు ఇది రియలే కాదు, టోటలీ ఫేక్. ఈ రూమ్ అయినా ఎవ్రీథింగ్ ఇదంతా ఏఐ జనరేటెడ్. ఇది ఒరిజినల్ ఫుటేజ్, బట్ ఏఐ యూజ్ చేసి మనం ఇంత మంచి ఇంటీరియర్ డిజైన్ చేసి ఈ వీడియోని మ్యాచ్ చేయగలిగాం. ఇది చేయడానికి మీకు పీసీ అవసరం లేదు, మొబైల్లో కూడా చేయొచ్చు. ఇది ఎవరైనా చేయొచ్చు. సింపుల్ స్టెప్స్ 3 స్టెప్స్లో చెప్పేస్తాను. లెట్స్ గో. ఓకే, స్టెప్ 1 వచ్చేసరికి మీరు వీడియోని అయితే రికార్డ్ చేయాలన్నమాట. మీరు యూట్యూబ్ వీడియో అయినా, ఫిల్మ్ మేకింగ్ అయినా, ఎనీథింగ్. సో మీరు మీ ఫోన్ అయితే వర్టికల్ మోడ్లో పెట్టి ఇలా వీడియోని అయితే రికార్డ్ చేయండి. చూసుకోండి, ప్లెయిన్ వాల్ పెట్టుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే మీకు క్రియేటివ్ ఫ్రీడమ్ అయితే ఉంటుంది మీరు ఏఐ యూజ్ చేసి ఇలా డిజైన్ చేస్తున్నప్పుడు. బట్ రిమెంబర్, ఎక్స్పోజర్ అండ్ లైటింగ్ కాన్స్టెంట్గా అయితే ఉండాలి. ఇది పెద్ద విషయం అయితే కాదు. మీరు ఫోకస్ చేసేటప్పుడు ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే ఎక్స్పోజర్ అయితే సెట్ అయిపోతుంది, కాన్స్టెంట్గా ఉంటుంది వీడియో అంతా. సింపుల్గా అంటే లైటింగ్ మారకూడదు అంతే. ఒకవేళ మీ దగ్గర కెమెరా ఉంటే మాత్రం, డిఎస్ఎల్ఆర్ కెమెరా, మీరు మాన్యువల్ మోడ్లో రికార్డ్ చేయండి. వన్స్ ఇలా రికార్డ్ చేసిన తర్వాత దాని నుంచి అయితే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అనమాట. వీడియో నుంచి స్క్రీన్ షాట్ అంటే ఒక ఫ్రేమ్ అయితే తీసుకోండి ఇలాగా. సో ఇప్పుడు మనం స్క్రీన్ షాట్ ఎందుకు తీసుకుంటున్నాం భయ్యా అంటే, మనం ఇనీషియల్లీ ఫోటోకి చేసి టోటల్ వీడియోకి అయితే అప్లై చేస్తాం, నో ఇష్యూస్. సో ఫస్ట్ అయితే చూడండి. సో ఇప్పుడు మనం స్టెప్ 2కి అయితే మూవ్ అవుతున్నాం. సో ఇక్కడే మొత్తం ఏఐ యూజ్ చేసి మొత్తం మ్యాజిక్ అయితే చేద్దాం. సో ఏఐ యూజ్ చేయడానికి మీకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి అడోబీ ఫైర్ఫ్లై, ఇది ఫ్రీ వెబ్సైటే, నో ఇష్యూస్. ప్రస్తుతానికైతే మొబైల్లో కూడా పనిచేస్తుంది. రెండో వే వచ్చేసరికి అడోబీ ఫోటోషాప్ అయినా యూజ్ చేయొచ్చు. అదైతే ఫ్రీ కాదు, ఇట్స్ ఎ పెయిడ్ సాఫ్ట్వేర్, బట్ మీరు 7 days అయితే ఫ్రీగా అయితే ట్రై చేయొచ్చు. దీని మీద ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేశాను ఆల్రెడీ, మన ఛానల్లో ఉంటుంది, కార్డ్స్లో వదిలేస్తాను కావాలంటే. ఇప్పుడు మనం ఫస్ట్ అడోబీ ఫైర్ఫ్లై వెబ్సైట్ చూద్దాం. మొబైల్ ట్యూటోరియల్ చూపిస్తాను, ఆల్సో పీసీలో ఎలా చేయాలన్నా చూపిస్తాను. సో ఫస్ట్ మీరు మొబైల్లో చేయాలంటే మాత్రం ఇప్పుడు తీసుకున్న స్క్రీన్ షాట్ని వీడియో సైజుకి అయితే కన్వర్ట్ చేయాలన్నమాట. ఇలా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బ్లాక్స్ అయితే రావాలి. సో దీన్ని మీరు పిక్సెల్ ల్యాబ్లో కానీ పిక్సార్ట్లో దేంట్లో చేసినా నో ఇష్యూస్. వీడియో సైజ్కి అయితే కన్వర్ట్ చేయండి, సో దట్ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బ్లాక్స్ అయితే వస్తాయి. సో ఈ ఇమేజ్ని మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట అడోబీ ఫైర్ఫ్లై అనే వెబ్సైట్లో. దాంట్లో జనరేటివ్ ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి అప్లోడ్ చేయండి. డైరెక్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, జస్ట్ లాగిన్ అయిపోయి మీరు డైరెక్ట్ యూజ్ చేసేయచ్చు. సో ఇక్కడ మీరు ఇమేజ్ని అప్లోడ్ చేసిన తర్వాత మొత్తం ఇదంతా ఎరేజ్ చేసేసేయండి. ఇట్లా రైట్ సైడ్ ఇదంతా ఎమిటీ అనవసరమైన థింగ్స్ అన్నీ ఎరేజ్ చేసేసేయండి. అండ్ లిటిల్ బిట్ బార్డర్ కూడా ఎరేజ్ చేసేసేయండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా. వన్స్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు ప్రాంప్ట్లో అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ మీ క్రియేటివిటీ యూజ్ చేయండి, మీకు ఇంటీరియర్ ఎలా కావాలో అక్కడ టైప్ చేయాలన్నమాట. నేనైతే మోడర్న్, ఇంటీరియర్, బ్యూటిఫుల్ అని 2-3 ప్రాంప్ట్స్ అయితే ఇచ్చేసాను. సో ఇక్కడ జనరేట్ బటన్ అయితే క్లిక్ చేయండి అండ్ వోలా. సో ఇక్కడ చూడండి మీకు ఎంత మంచి ఇంటీరియర్ అయితే జనరేట్ చేసిందో. ఇక్కడ మీకు సెవరల్ వేరియేషన్స్ చూపిస్తుంది, మీకు ఏది నచ్చితే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది నచ్చకపోయినా మళ్ళీ అయితే జనరేట్ చేసుకోవచ్చు, ప్రాంప్ట్ మార్చుకోవచ్చు. అన్లిమిటెడ్ టైమ్స్ అనమాట, ఎన్నిసార్లు అయినా జనరేట్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. బట్ రిమెంబర్, ఫస్ట్ జనరేషన్తోనే మనం అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు అనమాట. ఇది ప్రస్తుతానికి ఫ్రీయే కాబట్టి మీరు అన్లిమిటెడ్ టైమ్స్ ట్రై చేయొచ్చు కాబట్టి. సో ట్రై చేయండి, ఒక 10 generations ప్రాంప్ట్ చేంజ్ చేయడానికి ట్రై చేయండి. నాకైతే ఫస్ట్ 10 generationsలోనే వచ్చేసింది మంచి రిజల్ట్. కావాలంటే ఎడిషనల్ చేంజెస్ కూడా చేయొచ్చు. సేమ్ ఐరేస్ టూల్ ఇలా సెలెక్ట్ చేసేసి అక్కడ మీకైనా పర్టికులర్ థింగ్ కావాలా, అడైనా ఫ్లాస్కి ఏమైనా కావాలా, ఎలాంటివైనా పెట్టుకోవచ్చు. సో ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఫోటోషాప్లో కూడా సేమ్ ప్రాసెస్. న్యూ ఫైల్ క్లిక్ చేసి వీడియో సైజ్ని అయితే పెట్టేసి ఇమేజ్ని అయితే ఇంపోర్ట్ చేయండి అనమాట. అండ్ ఇలా సెలెక్ట్ చేసేసి రైట్ అండ్ లెఫ్ట్ ఆ బ్లాక్స్ అండ్ లిటిల్ బార్డర్ కూడా సెలెక్ట్ చేయండి. ఇక్కడ జనరేట్ ఫిల్ ఆప్షన్ కనపడుతుంది, అక్కడ ప్రాంప్ట్ ఎంటర్ చేసేసి జనరేట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆల్మోస్ట్ ఈ రెండిట్లో ఒకే రిజల్ట్ వస్తుంది, నో ఇష్యూస్ అబౌట్ దట్. ఈవెన్ ఫోటోషాప్లో కూడా అన్లిమిటెడ్ టైమ్స్ ఎన్నిసార్లు అయినా జనరేట్ చేసుకోవచ్చు మీకు నచ్చకపోతే. కాకపోతే ఇక్కడ ఫోటోషాప్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఇలా వాటర్ మార్క్ అయితే రాదు, వెబ్సైట్లో అయితే వాటర్ మార్క్ వస్తుంది. బట్ ఫ్రీ కదా, లిటిల్ స్కేల్ చేసుకుంటే సరిపోతుంది, నో ఇష్యూస్. సో ఇక్కడ మీ ఫుల్ క్రియేటివిటీ యూజ్ చేసి ఆ ఇంటీరియర్ని ఎంత మంచిగా డిజైన్ చేసుకుంటారో డిజైన్ చేసుకోండి. ఇవన్నీ ఫైనలైజ్ అయిన తర్వాత ఫోటోషాప్లో కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి ఇమేజ్ని. ఇక్కడ నేను ఫోటోషాప్ గురించి చాలా తక్కువ మాట్లాడాను, ఎందుకంటే లాంగ్ అయిపోతుంది అది క్లియర్గా చెప్పాలంటే. ఒకవేళ మీకు ఫుల్ ట్యూటోరియల్ డీప్గా వెళ్ళాలంటే మాత్రం మన ఛానల్లో ఒక ట్యూటోరియల్ అయితే ఉంటుంది ఆల్రెడీ దీని గురించి. సో కార్డ్స్లో అయితే ఉంటుంది. సో ఈ ట్యూటోరియల్ నీట్గా చూస్తే మొత్తం మీకు అర్థమైపోతుంది ఏఐని ఎలా యూజ్ చేయాలో. సో ఇప్పుడు ఏం చేయాలంటే స్టెప్ 3కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు వీడియోని అయితే ఈ ఇమేజ్కి మ్యాచ్ చేయాలన్నమాట. సో ఎలా చేయాలి? సో ఇక్కడ మీరు మొబైల్లో చేస్తే మోస్ట్లీ మీరు కైన్ మాస్టర్ ఆర్ సమ్ యాప్స్ అయితే యూజ్ చేస్తారు. నేనైతే ప్రీమియర్ ప్రోలో చూపిస్తాను. సో సేమ్ ప్రాసెస్, ఏం లేదు, జస్ట్ క్రాప్ చేస్తాం అంతే. సో ఇక్కడ ప్రీమియర్ ప్రోలో ఆ మెయిన్ వీడియోని అయితే ఇంపోర్ట్ చేస్తున్నాను అండ్ ఈ ఇమేజ్ని కూడా ఇంపోర్ట్ చేస్తున్నాను. అండ్ లిటిల్ బిట్ ఇక్కడ మ్యాచ్ చేస్తున్నాను అంతే. అది సింపుల్, క్రాప్ చేసేసి అడ్జస్ట్ చేసేస్తున్నా ఆ ఇమేజ్కి. మాస్కింగ్ చేసో, క్రాప్ చేసో,
ఏది చేసినా ఆ ఇమేజ్ని, ఆ వీడియోని మీరు మ్యాచ్ చేసుకోండి. సింపుల్. డిఫరెంట్ యాప్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ మీకు కైన్ మాస్టర్ అంటే సింపుల్ క్రాప్ ఆప్షన్ ఉంటుంది మీకు. సో దాన్ని యూస్ చేసి మీరు మ్యాచ్ చేసేసుకోవచ్చు. అండ్ దట్స్ హౌ మీరు ఇలా వీడియోస్ని అయితే తయారు చేయొచ్చు. ఇంటీరియర్ ఇలా మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. సో హౌ ఈస్ ద ట్రిక్? చాలా బాగుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మన వీడియో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా పెరుగుతాయి. మీ క్రియేటివిటీ యూస్ చేసి దీన్ని మీరు ఎలా యూస్ చేసుకుంటారో ఇది మీ ఇష్టం అనమాట, మీ ఇమాజినేషన్ అది ఇంకా. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి AI రిలేటెడ్ థింగ్స్ ఇంకా తెస్తుంటాను. సో ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.